హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే సుహాస్ గారు లేటెస్ట్గా నటించిన ప్రసన్న వదన మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ May 3, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ డ్రామా, అడ్వెంచర్ అండ్ క్రైమ్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ప్రతి ఒక్క యాంగిల్లో ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి అర్జున్ వైకే. స్టోరీ విషయానికి వస్తే, హీరో అయిన సుహాస్కి ఒక చిన్న ఇన్సిడెంట్ తర్వాత ప్రతి ఒక్కరిని మర్చిపోతూ ఉంటాడు. అదే సమయంలో సుహాస్ ఒక మర్డర్ అయితే చూస్తారు. మరి ఆ మర్డర్ చేసింది ఎవరు? సుహాస్ ఆ మర్డర్ని ఎందుకు చూడాల్సి వచ్చింది? చివరికి ఆ మర్డర్ చేసిన వారిని సుహాస్ ఎలా పట్టుకున్నాడు? లేకపోతే సుహాస్ మీదనే కేసు పెట్టేసి పోలీస్ స్టేషన్లో పెట్టారా? ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ మూవీ మీరైతే చూడాల్సిందే. ఈ మూవీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు భయ్య. ఫ్యామిలీతో కూడా చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే 1 hour 24 minutes దగ్గర ఒక కిస్ సీన్ అయితే ఉంటుంది. అది స్కిప్ చేస్తే ఫ్యామిలీతో చూస్తూ ఎంజాయ్ అయితే చేస్తారు. స్టోరీ కూడా చాలా వరకు డిఫరెంట్గా అయితే అనిపిస్తుంటుంది. అంతేకాకుండా సుహాస్ గారి యాక్టింగ్ కూడా చాలా వరకు న్యాచురల్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు అయితే కొద్ది వరకు ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం థ్రిల్లర్ పరంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. చాలా వరకు ఈ సినిమాలో ట్విస్ట్ అయితే ఉంటాయి భయ్య. ఒకరిని మనం దొంగ అనుకుంటాం, కానీ వాళ్ళే మరి మంచోళ్ళగా మారిపోతారు. అంతేకాకుండా ఎవరైతే మంచోళ్ళు అనుకుంటామో వారే మర్డర్ చేసి ఉంటారు. ఇది మాత్రం క్లైమాక్స్ వచ్చేదాకా మీరు మాత్రం గెస్ చేయలేరు. అలాంటి ట్విస్ట్ అయితే ఉంటాయి. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ప్రతి ఒక్కరికి ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా స్టోరీ ఎక్కడ మీకు ల్యాగ్ అయితే అనిపించదు, కొత్తగా అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా నెక్స్ట్ టైం జరుగుతుందని ప్రతి ఒక్కరు వెయిట్ చేసేలాగా ఈ సినిమా అయితే ఉంటుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వరకు ఈ సినిమాకి సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే సాంగ్స్ చూసుకుంటే ఒక 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఓకే అంటే ఓకే అనేలాగైతే ఉన్నాయి. అంతేకాకుండా ఫైట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో 3 ఫైట్స్ అయితే ఉన్నాయి. అందులో సెకండ్ ఫైట్ మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. సుహాస్ అన్న యాక్టింగ్ మాత్రం ఆ సమయంలో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కూడా కొద్ది వరకు ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ సినిమా మీకు లాగ్ అయితే అనిపించదు భయ్య. ఓటీటీలో చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు సీన్స్ కొత్తగా అయితే అనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా రొటీన్గా అయితే మీకు ఏ సీన్ అయితే అనిపించదు. అడ్వెంచర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మీరైతే చూడొచ్చు భయ్య. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూసారు కదా ప్రసన్న వదన మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.